రెండో ప్రశ్న ఏంటి అంటే అది కూడా నేను ఎపిసోడ్ 2లో ఏం మాట్లాడానో దానికి సంబంధించే. ఆ ప్రశ్న ఏంటి, వాళ్ళు అడిగింది ఏంటి అనేది అక్కడ చూద్దాం ఒకసారి. డీప్ స్టేట్ పాలిటిక్స్ గేమ్లో భాగంగా కాంగ్రెస్ సమయంలో, ఇందిరాగాంధీ సమయంలో మన తల రాతల మీద బలవంతంగా, మన దేశం మీద బలవంతంగా రుద్ది రాసిన రాత ఏంటో తెలుసా? మన దేశం సెక్యులరిస్ట్ కంట్రీ అని. అదే కాంగ్రెస్ టైంలో, అదే ఇందిరాగాంధీ గారి సమయంలో భారత్కి ఇచ్చిన మరో స్లోగన్ ఏంటో తెలుసా? 2 పిల్లల్నే కనాలి, అంతకంటే ఎక్కువ మంది ఉంటే ప్రభుత్వ పథకాలు కట్టని. ఇక ఇదే కాంగ్రెస్ సమయంలో, సోనియా గాంధీ గారి సమయంలో ఇచ్చిన ఇంకొక స్లోగన్ ఏంటో తెలుసా? కాదు, ఇంకొక చట్టం ఏంటో తెలుసా? 25 ఏళ్లుగా కోర్టుల ద్వారా మనల్ని వేధిస్తున్న ఆ చట్టం ఏంటో తెలుసా? 2004 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. అదే సెక్షన్ 498A, గృహ హింసా నిరోధక చట్టం. ఈ చట్టం స్త్రీ రక్షణ అని చెప్పి కుటుంబాలను విచ్ఛిన్నం చేశారు. ఆడవాళ్ల ఆయుధం అని చెప్పి మగవాడిని వెధవని చేశారు. ఇదేదైతే ఉందో ఇదే ప్రశ్న. 498A కాంగ్రెస్ టైంలో సోనియా గాంధీ గారు తీసుకొచ్చిన అతిపెద్ద స్త్రీ రక్షణ చట్టం కదా. అంత గొప్ప చట్టంపై ఎందుకింత కుట్ర చేస్తున్నారు అని మగధా న్యూస్ను అడుగుతున్నారు. కాంగ్రెస్ టైంలో తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం, అలాగే మార్కెట్ గ్లోబలైజేషన్తో పాటుగా ఇంకొన్ని చిన్న చితక తప్ప కాంగ్రెస్ టైంలో తెచ్చని పెద్ద ఉపయోగపడినవి అయితే ఏవీ లేవు. ముఖ్యంగా హిందువులకు ఉపయోగపడినవి అయితే అసలు ఏవీ లేవు. హిందువులు ఒక్కటే పెళ్లి చేసుకోవాలి అనేది బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా మన పురుషుల మీద ఆంక్షలు పెడితే, భారత సెక్యులరిస్ట్ కంట్రీ అని 2 పిల్లల్నే కనాలి అని స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పైన ఎవరు రుద్దారు? 498Aని కూడా ఎలా రుద్దారు? ఇవే కాకుండా ఇవాళ ఇంకొన్ని భయంకర నిజాలు ఈ ఎపిసోడ్లో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అవేంటంటే 498A కంటే ముందు మన గొప్ప కాంగ్రెస్ నాయకులు చేసిన, మన భారతీయ మగాడిపై చేసిన అత్యంత కిరాతక ఆట ఏంటో తెలుసా? డౌరీ హెరాస్మెంట్ కేసు. దాంతోపాటుగా ఇప్పుడు చెప్పబోయే ఇంకొక ఒళ్ళు గగ్గురు పొడిచే నిజమేంటో తెలుసా? ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సంజయ్ గాంధీ డీఫాక్టో పీఎంగా భారత్పై విచ్చలవిడి క్రీడ ఆడాడు. దానిని తట్టుకోవడం ఒక దశలో ఇందిరాగాంధీ వల్ల కూడా కాలేదని ఆనాడు చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులే చెప్తూ ఉంటారు. డీప్ స్టేట్ పాలిటిక్స్ గేమ్లో భాగంగా కాంగ్రెస్ లెఫ్ట్ కలిసి ఆడించిన ఈ గేమ్లో సంజయ్ గాంధీ పూర్తిగా మారిన చంద్రముఖిలా భారత్ మగవాళ్లతో ఆడుకున్నాడు. అదే కుటుంబ నియంత్రణ ఆపరేషన్. మగవాళ్లు పిల్లల్ని కనకుండా చేసిన భయంకర ప్రయోగం అదే వ్యాసెక్టమీ.